గుడ్ మార్నింగ్ ఆల్. మిడ్ నైట్ 3 to 5 రెస్ట్ తీసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాము. అవర్ గాడ్ జోన్ సిటీ కేరళ. బ్యూటీ ఆఫ్ కేరళని ఎవరు వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేము. కేరళ బిగినింగ్ అంటే పోలీస్ డైవోషన్ ఏదైతే మనకు చూపించారో అక్కడ నుంచి నేను మ్యాక్సిమం ట్రై చేసినాను రికార్డ్ చేయడానికి. అఖిల్ నీలకల్ పార్కింగ్ వరకు. హోప్ మీరందరూ ఇది చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. స్టార్ట్స్ నుంచి డ్రైవ్ స్టార్ట్ చేసి అరౌండ్ 7 o'clock ఇక్కడ ఆపి ఫ్రెష్ అప్ అవుదామని ఫ్రెష్ అప్ అయ్యేసి నాస్టా చేసుకొని లోకల్ ఫుడ్ టేస్ట్ చేసి బయలుదేరదామని ఇక్కడ ఆగాను. రతన్, శ్రీధర్, భాను, నేను కనపడను, నేను వీడియోలో చేస్తున్నాను. మంచి సన్షైన్, మా కారు, రోడ్డు, ఈ పక్కనే హోటల్ ఉంది ఫ్రెష్ అప్ అవ్వడానికి. శ్రీధర్, తర్వాత భాను. హాయ్ భాను. ఇదే హోటల్ ఫ్రెష్ అప్ అవ్వడానికి. ఫ్రెష్ అప్ అయి నాస్టా చేసుకొని అయ్యప్ప స్వామి
లోకల్ న్యూస్. షుగర్లో ఫుల్ రష్ ఉందంట, చూడాలి. సూపరా? ఇది ఆలు సాంబారు, ఇది చెన, ఇది సాంబారు, ఉత్తప్ప, రూఫ్ టాప్ ఓపెన్ చేసేసి నన్ను నేను చూసుకున్నా. రూఫ్ టాప్లో బాగుండే ఎక్స్పీరియన్స్. రూఫ్ టాప్ అసలు మర్చిపోయినాం రూఫ్ టాప్ ఉందని. రెగ్యులర్ కార్లో తిరిగి ఈ కారు చూసేసరికి లక్కీలీ గుర్తొచ్చింది, ఓపెన్ చేసిన. మైండ్ అన్ని టెన్షన్స్తో పోతాం కదా, సో తొందరగా గుర్తురాలేదు. లక్కీలీ గుర్తొచ్చింది, అందుకే నేను చిన్న షార్ట్ తీసినాను. మ్యాక్సిమం ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం రూఫ్ టాప్ మీద నుంచే క్యాప్చర్ చేసినాం. హాయ్ బాను, హాయ్ బాను, హాయ్ హాయ్ హాయ్. ఇక్కడ రోడ్డు మధ్యలో బస్సు బ్రేక్ డౌన్ అయింది. ట్రాఫిక్ అనేది మనకు జామ్ అయిందేమో అనుకున్నాం మేము. జస్ట్ ఓన్లీ బస్సే బ్రేక్ డౌన్ అయింది. కానీ మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో అయితే కేరళ స్టేట్ ఎంత నీట్గా ఉంటుందంటే కడిగినట్టే ఉంటుంది. చూడండి రోడ్లు కానీ, ఆ ఇల్లులు కానీ, ఆ ఇల్లులు చూడండి ఎట్లా ఉందో, కొండపైన లోయలల్లో కర్వ్స్, మొత్తం పెద్ద పెద్ద చెట్లు, దట్టమైన అడవి, రోడ్డు, అసలు ఇల్లులు చూడండి బ్యూటిఫుల్. అసలు ఈ అట్మాస్ఫియర్ని వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఫస్ట్ ఇంత మంచి అట్మాస్ఫియర్ని ఖరాబ్ చేయట్లేదు వాళ్ళు. వాళ్ళకైతే ఒకసారి హ్యాట్స్ ఆఫ్. ఆల్ ద కేరళైట్స్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. చాలా రిచ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. ఇల్లులు, వాళ్ళ కార్లు, వాళ్ళ లగ్జరీ లైఫ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ద హౌసెస్ చూడండి ఎంత బాగున్నాయో. మ్యాక్సిమం మొత్తం ఎక్సే బడ్కరే కార్లు ఉన్నాయి, వాళ్ళ ఇల్లులు అట్లనే ఉన్నాయి. కానీ వాళ్ళ మంచిగా ఉంది, మంచి ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటా. ఆ రోడ్లు, చిన్న రోడ్లు, ఓన్లీ టూ వీలర్నే మొత్తం. ఇండ్ల మధ్యలో నుంచే చూడండి పెద్ద పెద్ద కార్లు, పార్కింగ్లు, ఇల్లు లోయలకి కార్లు, కంపల్సరీ ఒక కారు, 2-3 కార్లు, పెద్ద పెద్ద లావిష్ ఇల్లులు, చెట్ల మధ్యలో, పొలాల మధ్యలో. అరే అరే వా, బ్యూటిఫుల్, సూపర్ ఉంది కదా. చూడు ఇంత పెద్ద ఇల్లులా. విల్లాస్ కూడా మన దగ్గర ఏమిటి పనికి వస్తాయి. న్యాచురల్గా ఉన్న ప్లేస్ ఇదంతా కదా. గ్రేట్. ఇలా అదృష్టవంతులబ్బా ఎంతకైనా. మధ్యలో ఊరు జంక్షన్ల దగ్గర ఇట్లా అయ్యప్ప భక్తులు కాలినడకన వచ్చి ఇక్కడ వెయిట్ చేయడం, మీన్స్ ఆన్ ద వే ఇక నడుచుకుంటూనే వెళ్ళడం ఇవాళ పని. నాకు తెలిసి ఇది పంబా నది అని అన్నారు. సో పంబా నది ఏమో అనుకున్నాం, కాకపోతే దాని కంటిన్యూషన్ అనమాట. ఇంకా పంబా నదికి మనం వెళ్ళలేదు. మధ్యలో ఇది బ్రిడ్జ్. అబ్బా, వాటరు, వాటి అందాలు, అడవి, అన్ని బ్యాక్ వాటర్స్, కేరళ బ్యాక్ వాటర్స్. ఎటు చూడు కాలువలే. ఈ కాలువల దగ్గర మెయింటెనెన్స్ చేసి ఉంటే ఇంకా బాగుంటుంది. బ్యూటిఫుల్ జర్నీ. నేను ఇక్కడనే కదా మనం స్నానాలు చేసేదాన్ని. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. చాలా ఇబ్బందికరంగా
చూడు వాటర్ బ్యూటీ ఎంత బ్యూటీ ఉంది చూడు, వాటర్ బ్యూటీ కొంచెం నీట్నెస్ లేదు అంతే. ఆ పక్కన పోతే చూడలేకపోయినా అంతా ఎట్లైనా పోతుంటే చెప్పు. నది పక్కన అక్కడ మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఇక్కడ నుంచి కొద్దిసేపు అక్కడ ఆగి మళ్ళీ బిగిన్ అనుకున్నాము ఫ్రెష్ అప్ అవుదామని, ఎందుకన్నా వద్దు అనిపించింది. డైరెక్ట్గా మళ్ళీ పంబాకి వెళ్దామని మళ్ళీ జర్నీ బిగిన్ చేసినాం. అక్కడ నుంచి మొదలు ఆపుతూ మంచి స్ట్రెచెస్ చేసుకొని బయలుదేరడమే అదే పని. ఎక్కడ ఇష్టం వస్తే అక్కడ ఆగడం, 5-10 minutes బ్రేక్ తీసుకోవడం, చలో జర్నీ. కారే ఇల్లు అనుకోండి ఇక ట్రిప్ మొత్తం. దానికోసం దేనికోసం ఆగేది లేదు. ఈ అందమైన ప్రకృతి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మన ప్రయాణం సాగుతూనే ఉంది. మేమైతే చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేసినాము. వీ ఆల్వేస్ డూ ద సేమ్. కానీ ఫస్ట్ టైం నేను ఇట్లా రికార్డ్ చేసి నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నాను. మీన్స్ కొంచెం ట్రై చేసిన అనమాట యూట్యూబ్ని సీరియస్గా దీన్ని ట్రై చేద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. అంతా మన చేతులు మనం అనుకుంటే అయిపోతుంది అంతే కదా. లెట్స్ హోప్ నేను ఇట్లా చేస్తేనేమో కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఆల్ దగ్గరకు వచ్చేస్తున్నాను. బోర్ అయితే కొడతలేదు కదా. ఓకే, గోడ్ రోడ్డు వంపులు, బ్లైండ్ స్పాట్స్, తర్వాత ఏదో ట్రాఫిక్ ఆపోజిట్ నుంచి వెహికల్స్ రావడం, కొంచెం ఎట్లయినా ర్యాషే డ్రైవింగ్ ఇక్కడ వీళ్ళది. ర్యాష్ అంటే ర్యాష్ ఏం లేదు, చూడు కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి బాగా. కానీ ఏదో చిన్న చిన్న జంక్షన్స్ మధ్యలో ఎటు చూడు గ్రీనరీ బై. అసలు ఈ స్టేట్ చాలా నీట్గా ఉంటుంది, చాలా అంటే చాలా నీట్గా. కానీ ఎక్దమ్ డ్రైవింగ్ ఉగ్రం. కొత్త డ్రైవర్ కూడా వచ్చిందిగా మా భానుసాబ్, కానీ గీయలేదు. హైదరాబాద్ రోడ్లో మీరే నడుపుతుంది ప్రస్తుతం. అయితే నెక్స్ట్ ట్రిప్లో పుష్పబుల్లో ఆయన కూడా నడిపిస్తాడు. డే టైం అంతా అంటే అట్లా ఏం లేదు, ఎవరు అలసిపోతే వాళ్ళు పడుకోవాలి. పడుకోవడం ఏం లేదు, పడుకోవడం అనేది జస్ట్ అరౌండ్ 12 o'clock నుంచి 3 o'clock 3:30 వరకు పడుకోవాలి. ఎందుకంటే అది డేంజరస్ టైం కదా. 3:30 మోస్ట్ ప్రాబబ్లీ 5 o'clock వరకు. అసలు 5 తర్వాత మనం బయలుదేరాలి. 5 తర్వాత 5 o'clock ఆ మధ్యలో ఎప్పుడు కూడా నడపొద్దు బండి, చాలా డేంజర్ అనమాట. కొన్ని మంచి మనం రోడ్ సేఫ్టీని మంచిగా ఫాలో అవుతాము. ఏం లేదు, లాంగ్ జర్నీ కదా, ఎంత బ్యూటిఫుల్, మనం మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేద్దామని పోతాం. దాన్ని కంటిన్యూషన్ పెట్టుకోవాలి మనం మంచిగా. ఆ డ్రైవింగు, ఆ మలుపులు, ఆ రోడ్స్ స్లోగా పోతాం. హార్డ్లీ 80-100. ఇక మా శ్రీధర్ ఉన్నాడు, 120-150 కొడతాడు ఆయన ఒక్కడే మా దాంట్లో ఫాస్ట్. కానీ చాలా సేఫ్గా నడిపించుకుంటాం. తొందర ఏం లేదు,
ఎక్కడ బోరు కొట్టినా కొంచెం స్ట్రెస్ అయినా కానీ బండి ఆపడం కథం. స్ట్రెచెస్ చేసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఒకసారి ఇక్కడ చూడండి, చిన్న డేంజర్ జరిగింది ఇక్కడ. ఎప్పుడైందో తెలియదు. ఇన్నోవా యాక్సిడెంట్. రాత్రి ఎప్పుడైందో తెలియదు. పాపం అయ్యప్ప భక్తులదే అనుకుంటా. చెప్పలేం ఎంత సేఫ్టీగా ఉన్నా కానీ ఆపోజిట్ వచ్చేటోడు ఎట్లుంటాడు అనేది కూడా ఇంపార్టెంట్ కదా రోడ్ల మీద. ఏదేమైనా సేఫ్ డ్రైవ్ విత్ ఆల్ ద ప్రికాషన్స్. ఇంకెంత లేదు, ఇంకా 2-3 నిమిషాలలో మనం నిలకల్ పార్కింగ్ ఏరియాకి వచ్చేస్తాము. ఎట్లా ఉందండి వాయిస్ ఓవర్ వీడియో? నాకు తెలిసి వీడియో క్లారిటీ కొంచెం తక్కువ ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే బ్యూటిఫుల్ వ్యూ కదా, పెద్ద చెట్లు. ఎంత అద్భుతమైన ప్లేస్ ఉంది మన ఇండియాలో. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి డిస్కవరీ చేసేటివి. చేద్దామనే ప్లాన్ ఉంది. ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఆర్ఎల్స్ మా వెనక కార్ అయినా హారన్ కొట్టి మమ్మల్ని బాగా పిలుస్తూ ఉన్నాడు రికార్డ్ చేయమని చెప్పేసి. సో ఆయన కూడా ఎంజాయ్ చేస్తుంటాడు, హ్యాండ్ షేక్ చేస్తున్నాడు కలిసి. బాగుండే, చాలా అంటే చాలా బాగుండే. ఇంకొంతసేపట్లో మనం నీలకల్ దగ్గరికి వస్తున్నాం. ఇదే నీలకల్. ఎటు చూడు వెహికల్స్. మీకు అందరికీ బోరు కొట్టకుండా బాగుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన చాలా వరకు ట్రిమ్ చేసినాను అనమాట వీడియో. ఆల్మోస్ట్ నీలకల్ వచ్చేసినాము. పార్కింగ్ కోసం వెతుకుతున్నాము. ఫైనల్గా దొరికింది నీలకల్ పోలీస్ స్టేషన్. దీని పక్కనే మా పార్కింగ్ దొరికింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్ మై ఛానల్.